సో కార్బన్ క్లీనింగ్ ఇంకా చాలా మందికి డౌట్ ఉంది అసలు పని చేస్తా లేదన్నది. మనకి పోలో కస్టమర్ ఉన్నారు. సో తను స్టార్టింగ్ ఎలా చేశారు రీసెర్చ్, ఇప్పుడు కార్బన్ క్లీనింగ్ అయిన తర్వాత ఎలా ఉందనేది మనం మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి, విజయ్ అండి నా పేరు. విజయ్, ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను కేపీహెచ్పీ నుండి వచ్చాను. ఓకే. నేను యాక్చువల్గా ఇంతకుముందు చాలా మందిని అప్రోచ్ అయ్యానండి, మన మాదాపూర్ ఇటువైపు కూడా అప్రోచ్ అయ్యాను. నాకు ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే ఇది ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది, బండి అనేది పెట్టి వెళ్ళిపోండి చేసి వెళ్ళిపోతాను ఇట్లా. బట్ ఫస్ట్ మీకు కాల్ చేసినప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం నచ్చింది ఫస్ట్ నాకు. దీనివల్ల ఇష్యూస్ ఏమో వస్తాయి, దాన్ని ఎలా సార్ట్అవుట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. సో అందుకే మా ఇంటి దగ్గరలో ఉన్నదాన్ని కూడా వదిలేసి ఇంత లాంగ్ రావడానికి రీజన్ అదేనండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎక్స్పీరియన్స్ చేశానండి, క్లియర్లీ విజిబుల్ నాకు ఎక్స్పీరియన్స్ అయితే. బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది అనేది చాలా క్లారిటీ వచ్చింది నాకైతే. మనం ఫస్ట్ స్కాన్ చేసాం కదా సార్, స్కాన్ చేస్తే ఆల్రెడీ లీన్ మిక్సర్ అని చూపించింది. అవును. సో ఇమీడియట్ గా మనము నాయిస్ ఎక్కువ వస్తుంది అర్థమైన తర్వాత మనం ఆయిల్ చెక్ చేసాం. ఆయిల్ ఎంత తీసుకొచ్చారు టాప్అప్ కి? అరౌండ్ ఒక హాఫ్ లీటర్ వరకు మళ్ళీ ఫిల్ చేసాం. టాప్అప్ చేసాం తర్వాత ఇమీడియట్ గా మనము ప్లగ్స్ ఒకటి చేంజ్ చెక్ చేసాము. సో అవి చేంజ్ చేసేసాం. దాని తర్వాత మనం 30 minutes పెట్టాలి. సో ఇంజిన్ ఎక్కువ తిరిగింది కాబట్టి 35 minutes పెట్టాలి. అవును. సో దాని తర్వాత ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఒక నాయిస్ కానివ్వండి, పికప్ కానివ్వండి, గేర్ లివర్, క్లచ్, నేను ప్రతి దాంట్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉంది, ఆల్మోస్ట్ అన్నిట్లో ఎక్స్పీరియన్స్ చేశాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు సౌండ్ చాలా క్లియర్గా తెలుస్తుంది. నేను మనకు క్లీనింగ్ ఇది చేయించే ముందు ఎలాంటి సౌండ్ వచ్చేది, ఇప్పుడు ఎలా ఉందనేది నాకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ స్మూత్నెస్ వచ్చింది ఫస్ట్ థింగ్. యాక్సిలరేటర్, బ్రేక్ అండ్ క్లచ్ ఇవన్నీ కూడా నాకు ఇంతకుముందు డ్రైవింగ్ దానికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. మేబీ చాలా మంది ఫేక్ అయ్యి అని అనుకుంటూ వచ్చాము, కానీ నేనైతే క్లియర్గా ఎక్స్పీరియన్స్ చేశాను. గ్రేట్ సర్వీస్ అండ్ ఫస్ట్ థింగ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసింది, కానీ నాకు బిఫోర్ ఆఫ్టర్ అనేది చాలా క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్ గారు. థ్యాంక్ యూ. సో ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా మీకు ఏం డౌట్స్ ఉన్నా మీరు కాంటాక్ట్ అవ్వండి. నా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వమన్నా నేను ఇస్తాను, నో ప్రాబ్లం. సో దట్స్ గ్రేట్ అన్నమాట రివ్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.